శ్రీకాకుళం జిల్లాలో శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. జిల్లా కేంద్రంలోని శ్రీ కోదండరాముని ఆలయానికి భక్తులు బారులు తీరారు. 1826లో అయోధ్య నుంచి సీతారాముల విగ్రహాలను తెప్పించి ఇక్కడ ప్రతిష్ఠించారు. ఈ ఆలయంలో ప్రతిష్ఠించిన విగ్రహమూర్తులను దర్శించుకుంటే ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. పరమ పవిత్రమైన శ్రీ 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 కోదండరామస్వామి దేవస్థానంలో సుమారుగా 180 సంవత్సరాల నుంచి ఈ శ్రీరామనవమి ఉత్సవాలు వైభవంగా జరుపుకుంటూ ఈ సంవత్సరం కూడా అతి వైభవంగా జరుపుకుంటూ ఉన్నాం. ఈ అయోధ్యలో ఈ శ్రీరామనవమి ఉత్సవాలు ఈ కోదండరామాలయంలో 1826వ సంవత్సరం ప్రతిష్ఠించారు. ఇక్కడ ప్రతిష్ఠించిన విగ్రహాలు అప్పుడు అయోధ్య నుండి నాటు బళ్ళ మీద తీసుకొస్తూ ఉన్నారని ఒక చరిత్రాత్మకంగా ఉన్నది. ఈ సంవత్సరం శ్రీరామ ఉత్సవాల్లో అతివైభవంగా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాం. ఈరోజు మహాపర్వదినం. ఎందుకంటే శ్రీరామచంద్రమూర్తి పుట్టినరోజు, కళ్యాణం జరిగినటువంటి ఒకే రోజు కావడం వల్ల శ్రీకాకుళంలో ఉండేటటువంటి భక్తులందరూ కూడా విశేషంగా ఈ కోదండరామాలయానికి వచ్చి రాముల వారి కళ్యాణాన్ని కనులారా తిలకించి వారి తాలూకా మహోన్నతమైనటువంటి గుణగణాలను స్మృతించుకుంటూ చాలా శ్రద్ధతో ఈ కళ్యాణాన్ని జరుపుకుంటారు. ఈ కళ్యాణం జరుపుకున్నందువల్ల ప్రతి ఒక్కరికి శుభాలే కలుగుతాయి అనేటువంటి నమ్మకం ఉంది. హైదరాబాద్ ఎల్బీ నగర్లోని సాయిబాబా మందిరంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. సీతారాముల కళ్యాణాన్ని తిలకించేందుకు స్థానికులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ముత్యాల తలంబ్రాలతో స్వామివారి కళ్యాణం నిర్వహించారు. ఈ సందర్భంగా మందిరంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.